రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12న వైసీపీ తలపెట్టిన యువత పోరు నిరసన కార్యక్రమాల పోస్టర్ను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దివంగత వైఎస్ఆర్ ప్రవేశపెట్టారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 కోట్లు బకాయి పెట్టిందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరైతే వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని, దీనివల్ల యువత ఎంత నష్టపోతోందో చాటి చెబుతూ యువత పోరు కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిరుద్యోగ భృతి రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నెలకి 3,000 చొప్పున నెలకి 600 కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పి గడిచినటువంటి సంవత్సరం బడ్జెట్ లో 1 రూపాయి కేటాయించలేదు. మొన్న పెట్టినటువంటి బడ్జెట్ లో 1 రూపాయి కేటాయించలేదు. సో నిరుద్యోగులకి 7,200 కోట్ల రూపాయలు గత సంవత్సరం బాకీ. మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్ లో అయితే ఏకంగా దాన్ని బడ్జెట్ లో 1 రూపాయి కూడా కేటాయించినటువంటి పరిస్థితి లేదు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది నిరుద్యోగులు ఏదైతే వారు ఎన్నికల ముందు మాటిచ్చారో, ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చేటువంటి దానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్షాన రేపు 12వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమంలో ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా అందులో పొందుపరచడం జరిగింది. మరి రేపు 12వ తారీఖు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్షాన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు నిరుద్యోగ వృత్తి కూడా వెంటనే ఆ హామీని కూడా అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ అంశాన్ని కూడా ఇందులో పెట్టడం, పొందుపరచడం జరిగింది. ఇంకొక పెద్ద సంస్కరణ, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో నూతనంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం, దాదాపు 8,500 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం, 17 మెడికల్ కాలేజీలో 5 మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తి చేసి ఇప్పటికీ దాదాపు 750 సీట్లు అదనంగా ఈరోజు రాష్ట్రంలో మెడికల్ చదువుతాం అనుకున్నటువంటి విద్యార్థులకి, ఎంబీబీఎస్ చదువుతాం అనుకున్నటువంటి విద్యార్థులకి ఒక గొప్ప అవకాశంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. దీన్ని పూర్తిగా ఈ రోజు ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని మెడికల్ కాలేజీలని నీటిగార్చేటువంటి ప్రయత్నంలో మాకు అసలు అవసరం లేదనేటువంటి లేఖలు కేంద్ర ప్రభుత్వానికి రాయడం, రాష్ట్రంలో అనేక మంది వివిధ ప్రొఫెషనల్ కోర్సెస్ తో పాటు మెడిసిన్ కూడా చదవాలనుకునేటువంటి విద్యార్థులకి, ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 16 మెడికల్ కాలేజీలు రావడం. మొన్నటి వరకు 2019 ముందు వరకు కేవలం 11 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి 5ని పూర్తి చేసి వాటిల్లో విజయనగరం కానీ, నంద్యాల కానీ, బాపట్ల కానీ, లేదా మచిలీపట్నం కానీ ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు కూడా చేసి ఈరోజు విద్యార్థులు మరో నూతనంగా 750 సీట్లు అదనంగా వచ్చేటువంటి దానికి ఆ రోజు మా ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి దాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తాలూకా విధానాన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో, నిర్ణయాన్ని మార్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ అంశం మీద కూడా వారి మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. సో ఈ 3 అంశాలని పరిగణలో తీసుకొని, 1 ఫీజు రియంబర్స్మెంట్, 2 నిరుద్యోగ భృతి, 3 మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేసేటువంటి ఆలోచనని వెనక్కి తీసుకునేటువంటి విధంగా ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలని కూడా పరిగణలో తీసుకొని రేపు మార్చి 12వ తారీఖున విశాఖపట్నం జిల్లా కేంద్రంలో కూడా జిల్లా పరిషత్ జంక్షన్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ఒక ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్కి ఈ 3 అంశాలని పొందుపరిచినటువంటి ఒక రిప్రజెంటేషన్ ని ప్రభుత్వానికి చేరేటువంటి విధంగా, వారి మీద ఒత్తిడి వచ్చేటువంటి విధంగా ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించింది.